వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఘనత, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న కథలాంటి కథ, కథ కాని కథ. జీవితమే ఒక రంగుల వలయం. అందులో మనందరం సూత్రధారులం, పాత్రధారులం, కపట వేషధారులం కూడా. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ సమయానుకూలంగా అంటారు కదా, కర్ర విరగకూడదు, పాము చావకూడదు, అందరితో చక్కగా ఉండాలి, ఫాదర్ గారు మాత్రం దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 6 చేతులు ఉన్న వాళ్ళే చేయొద్దండి, 2 చేతులు ఉన్న వాళ్ళు చేతులు తెరచండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చక్కగా అలా ఆయన లేవయ్యా నేను చెప్పాను అడుగుతాను ఈరోజు గ్యారంటీగా ఎవరినో ఒకరిని, ఎక్కడో ఒకరిని. ఎవరు నిద్రపోతున్నారు ఇక్కడ నాకు అనిపిస్తారు. నేను నిద్రపోతున్నా కూడా నన్ను లేపండి. ప్రైజ్ ది లార్డ్. గడచిన కాలం కృపలో నన్ను పాడద్దమ్మా, నేను పాడతాను, నేను చెప్పినప్పుడు పాడితే చాలు. గడచిన కాలం కృపలో నన్ను కాచిన దేవా, పగలు రేయి పాపవలే కాపాడిన దేవా నీకే. కలతలెన్ని ఉన్నా, కష్టాలెన్ని వచ్చినా అన్నిటినీ నాకు తోడుగా పెట్టావు, నేను మాత్రం నీకు దూరంగా ఉండేటట్టు చేశావు కదా. చక్కగా పాడతాం. గడచిన కాలం కృపలో నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రం అని పాడతాం. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలత చెందిన ఇదే ఫాదర్ గారు వెరైటీగా మాట్లాడుతున్నారు. తేడాగా ఉన్నాడు ఈరోజు మనిషి అనుకోవచ్చు. నూతన సంవత్సరం ఆనందంగా ఆత్మీయంగా ఒకసారి చూద్దాం. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన అదండి, ప్రభువే దేవుడని తెలుసుకొనుడు, అతడు మనలను చేసెను, మనము అతని వారలము, అతని ప్రజలము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువే మన దేవుడని మర్చిపోవద్దు. మనము ఆయన చేత తయారు చేయబడ్డ వాళ్ళము, అతని ప్రజలము. 1వ కీర్తన చేకొట్టుము సంతోషముతో ప్రభువుని పూజించుము, ప్రభువుని పూజించుము అన్న మాటను చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుల, మనము ఆయన చేత చేయబడ్డ వాళ్ళము కనుక ఏమి చేయాలంటే దేవునికి వందనములు, జై కొట్టాలి. చెయ్యెత్తి జై కొట్టు అని మనము చిన్నప్పుడు స్కూల్లో పాడేవాళ్ళం. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
అన్న మాటలు బట్టి ఈ రోజున చెయ్యెత్తి జైకొట్టి దేవుని ఆరాధించాలి. ఆయన చేసిన బిడ్డలం, ఆయన స్వహస్తములతో తయారు చేయబడ్డ వాళ్ళం. మరి ఈ రోజున ఆయన ముందు ఉన్నాం, ఆయన సాన్నిధ్యములో ఉన్నాం. కావున 31వ కీర్తన 6వ వచనం లేక 16వ వచనం ఒక్కసారి చూద్దాం. 31వ కీర్తన 16వ వచనం. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద. ఈనాటి మొదటి పట్టణములో యావే ప్రభువు మోషేతో చెప్పి అహరోనును ప్రజలను ఏమైనా దీవించమన్నాడు? అమ్మా, ఒకటి, యావే మిమ్ము దీవించునుగాక. యావే దేవుని యొక్క ముఖకాంతి. రెండవది, మీపై ప్రకాశించును కాక, మిమ్ము దీవించాలి, ఆయన కాంతి మీ మీద ప్రకాశించాలి. మూడవది అదండి, 3 విషయాలు ఆయన దీవిస్తూ ఉన్నారు. 3 విషయాలతో. ఒకటి, ఆయన మనతో ఉండాలి, ఆయన కాంతి ఉండాలి. మూడవది, కరుణ ఉండాలి. ఎందుకు ఆయన కాంతి? నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించేవాడు అంధకారమున నడువక. 8వ అధ్యాయం 12వ వచనములో యోహాను సువార్తలో చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఆయన వారి మధ్యకు వచ్చిన ఆయన జీవము వారికి వెలుగాయను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 3 లేక 4 వచనాల దగ్గర మనము చూస్తూ ఉంటాం. లేక 11వ వచనం లేక 9వ వచనం. ఆయన తన వారి యొద్దకు వచ్చెను. ఎన్నో వచనం తల్లది? 9. అది ఏ నిజమైన వెలుగు? ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని మీద వెలిగించుచున్నది. ఆ వెలుగు మొదటిది, ఆయన ముఖ కాంతి మన మీద ఉండాలి. అదే క్రీస్తు కాంతి, క్రీస్తు యొక్క వెలుగు. ఇప్పుడు యోహాను సువార్త 8:12 చదువుదాం. 8:12. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అనేను. జీవపు వెలుగును ఆయన ఇస్తున్నాడు. మామూలు వెలుగు కాదు, జీవపు వెలుగును ఇస్తూ ఉన్నా. మరి కావున ఆ వెలుగు పొందిన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడ్డారు. ఈ రోజున మనము 3 పండుగలను చేసుకుంటూ ఉన్నాం. మొదటిది, ప్రపంచవ్యాప్తముగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చక్కగా 2వ పట్టణం టైంలో 12 గంటలకు ప్రవేశించాం. ఏమని చదివా? 2వ పట్టణములు, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక కన్యక ద్వారా ఈ లోకమునకు పంపెను, అనగా మన కోసం ఆయన వచ్చాడు అన్న మాటలను చదివిన సమయములో మనము దేవునితో కలిసి ఇదిగో ఆ నూతన సంవత్సరములోనికి అడుగిడిన దానిని బట్టి ఈ రోజున క్రీస్తుతో కలిసి నడిచేవా, క్రీస్తుతో కలిసి ఆయనతో కలిసి నూతన ప్రారంభములోనికి ప్రవేశించేవారు అందరూ కూడా దీవించబడతారు అన్న మాటలు ఇక్కడ చూస్తున్నాం. మరియ తల్లి ఆ వెలుగును వివేకముతో, వినయముతో, వినమ్రతతో కదమ్మా, గుర్తొచ్చుండాలి. ఇలాగనగానే ఫాదర్ గారు వినమ్రులుగా, మరియ తల్లి అలాగా ప్రభువుని స్వీకరించిన విధముగా నీవు నేను అమ్మను ద్వారా క్రీస్తు ప్రభువును స్వీకరించి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే అలాగా ప్రవేశిస్తారో, స్వీకరిస్తారో, జీవిస్తారో, నిర్గమకాండము 33వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే ప్రభువుతో, నీవు మా వెంట రావేని. అదండి,
మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వేం చేయాలట? దేవుడు మాతో రావాల్సిందే అని మోషే పట్టుబడ్డాడు. అంటూ ఉన్నాడయ్యా, నీవు మాతో రావాలి. అలాగనే 25 అయిపోయిందయ్యా, 25 సంవత్సరాలు అయిపోయినాయి. 25 సంవత్సరం అయిపోయింది, 2000 వచ్చింది, 2025 కూడా అయిపోయింది. మా వయసు 50 వచ్చింది, నా వయసు 49 వచ్చింది, కొంతమంది వయసు ఇంకా ఎక్కువ వచ్చింది. ఫాదర్ గారు ఇప్పుడు 48 నుండి ఇంకొక నెల పోతే ఫిబ్రవరి, ఆయనకు బాగా గుర్తుంది కదా. ఫాదర్ గారు వెళ్ళిపోతున్నారు, 50లోకి రావాలి, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు గోల్డెన్ జూబ్లీ చేసుకొని వెళ్ళాలి. వయసుకు గోల్డెన్ జూబ్లీ, జీవితానికి కాదు, నెంబర్కే. కావున ఈ రోజున మోషే అంటూ ఉన్నాడు యావే ప్రభుతో, నీవు మా వెంట రావేని. ఈ తావు నుండి, ఈ దేవాలయ ప్రాంగణం నుండి, నీ సన్నిధి నుండి మేము ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలంట? నీవు మాతో రావలసిందే, మాతో ఉండవలసిందే. నీవు రాకుండా మేము వెళ్ళాం. నీవు మా ఇంటిలో రావాలి. ఈ 26వ సంవత్సరంలో నీవు మాతో నడవాలి అని అడిగే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా? దానికి ముందు వచ్చిన 14వ వచనం ఒక్కసారి చూద్దాం. అమ్మా, ప్రత్యుత్తరముగా ప్రభువు అతనితో, అదండి నా సాన్నిధ్యము నీ వెంట వచ్చును. అందుకే మరియ తల్లి ఎక్కడికి వెళ్ళినా దేవుని సాన్నిధ్యం అమ్మతో ఉన్నందున, అమ్మ ఏ చోటకు వెళ్ళినా, అమ్మ ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఆ గృహాలు, ఆ ఇళ్ళు, ఆ కుటుంబాలు అవన్నీ కూడా దీవించబడ్డాయి. ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందిగా, దీవించబడలేదా? ఖానాపల్లి గృహములో పెళ్లి ఇంటికి వెళ్ళిందిగా, దీవించబడలేదా? అవివేకవంతులు కొంతమంది మనలో ఉండి, మరియమ్మ గారు ఏం చేశారు, మరియమ్మ గారు రాయి. బుద్ధి లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, వివేకము లేని వాళ్ళు, అవివేకవంతులే ఈ మాటలు మాట్లాడతారు. వివేకవంతులు తల్లిని గురించి గౌరవించేవాడు, అలాగైతే నిన్ను కన్న తల్లిని వదిలేయాలి. నీ తల్లిని నువ్వు గౌరవించాలి, మరియ తల్లిని మాత్రం యేసు ప్రభు మాత్రం గౌరవించుకోవాలి. ఇదెక్కడి న్యాయం అండి బాబు? మా ఇంటికి వస్తే తీసుకురా, మీ ఇంటికి వస్తే మేమేమి ఇవ్వమో అన్న విధంగా ఉంది మనం చెప్పేది. మా ఇంటికి వస్తే కట్ల తీసుకురా కదా. బాబాయ్, మావయ్య, మేనమావ వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడు మా మేనల్లుడు, మావయ్య తీసుకురా ఇది తీసుకురా అంటాడు. ఈ మేనత్ అటు వెళ్తే, ఈ మేనత్ ఏం తీసుకెళ్ళదు, అక్కడి నుంచి తీసుకురావటమే. మావయ్య తన్ని ఇవ్వాల, మేనత్ అయితే ఏమి ఇవ్వకూడదు. నువ్వెంత ఇస్తావు నేనంత ఇవ్వాలి కదా. మరి దేవుడు, వాక్యమును ఇచ్చిన దేవుడు, లోకమును సృజించిన దేవుడు మరి తన తల్లిని గౌరవించకుండా ఉంటాడా? అమ్మ మాతృత్వపు పండుగ అంటే తల్లి తత్వం కదా. నేను ఎప్పుడు చెప్తాను, అమ్మాయిగా పుడితే 25 మార్కులు కదా, పుష్పాలంకరణకు ఇంకొక 25 మార్కులు, పెళ్ళైతే ఇంకొక 25 మార్కులు, వస్తే 100 మార్కులు. స్త్రీతత్వానికి పరిపూర్ణత. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున మరియ తల్లి జీవితానికి పరిపూర్ణత యేసు ప్రభు రావటము ద్వారా. ఈరోజు చాలా మంది, మాకు పిల్లలు వద్దండి, మాకు పిల్లలు చాలా ఫ్యాషన్ అయిపోయింది. చూస్తే చాలా మంది ఫ్యాషన్. ఏం పెంచుతామండి, ఏం పెట్టి పెంచాలా? మాకు తాగటానికే సరిపోతలా, తిరగటానికే సరిపోతలా, తినటానికే సరిపోతలా, ఇక పుట్టినోడికి ఏమిద్దాం? ఇదొక సినిమాల పాట, ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు, పుట్టేవాడికి స్థలమేది, ఇంట్లో చోటేదని రాజబాబు ఎప్పుడో పాడాడు.
ఎందుకు? మనం ఎంజాయ్ చేయాలా? మనం ఏం చేయాలి? శారీరక కోరికలు ఈ రోజుల్లో కొన్ని విషయాలు ఈ రోజులు ప్రస్తుతం మాట్లాడకూడదు. ఎందుకంటే బయటే మాట్లాడుతుంటేనే జనాలు ఊరుకోవట్లేదు. ఇక మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఊరుకుంటారా? హాట్ టాపిక్లు బాగా బయట ఉన్నాయి ఈ రోజుల్లో. అవి మన ఐదాలు మళ్ళీ ఇక్కడ వద్దుకొస్తాయి. గమనించండి, మాకు వద్దు. మేము ఎంజాయ్ చేయాలా? ఏం ఎంజాయ్ చేయాలా? దేన్ని ఎంజాయ్ చేయాలా? ఈ రోజుల్లో పెళ్లికైతేనేమో మా వాళ్ళు కావాలి, మిగతా వాటికైతే ఎవడైనా పర్వాలా. పెళ్లికైతే మా వాళ్ళే సంబంధం, పక్కోడి సంబంధం మాకొద్దు. మిగతా అక్రమ సంబంధాలకు ఎవడైనా పర్లా. ఇదేమి న్యాయం? ఇది బయట ప్రవృత్తి నేడు సమాజంలో మనము చూస్తూ ఉన్నది. అమ్మలుగా ఉన్న వాళ్ళు కూడా జీవితాలను నాశనము చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున మరియ తల్లి మనకు ఆదర్శముగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరియ తల్లిని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆవిడేమంటూ ఉన్నది? లూకాసు వార్త 1వ అధ్యాయములో 38వ వచనములో, ఇదిగో అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు యొక్క దాసీరాలను, అదండి నీ మాట జీవము గలదయ్యా. అదే కదా, నీ మాట. ఆ తర్వాత వాక్యం ఏంటమ్మా? నీ మాట జీవము కలది. తర్వాత నీ మాట, అది కరెక్టే. నేను పాట పాడుతున్నాను ఇక్కడ కదా. చాలా మంది పాడతారు ఈ పాట. మనకు దగ్గర కూడా పాడతారు కదా. రాదా? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, నీ మాట అని పాట ఉంది, చక్కని పాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట ఆగదయ్యా అని పాట ఉంది. ఏది మారినా నీ మాట మారదు. దేవుని మాట మారనిది, మార్చేది. ఈ రోజున అదిగో ఆ వాక్కు ముందు ఉన్న నీవు, ఇదిగో ప్రభు అంటూ ఉన్నాడు. ఈ రోజున నిర్గమకాండ 33వ అధ్యాయం 14వ వచనం ఏమని చదివాం? నా యొక్క సాన్నిధ్యము నీ వెంట వచ్చును. అది నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చినందుకు ఆయన మోషే అంటూ ఉన్న, నీవు రాకపోతే మేము కదలం. అప్పుడు ప్రభు అంటూ ఉన్న, నా సాన్నిధ్యము నీ వెంట వచ్చును. కావున నీ మాటతో నేను నడవాలి, నీ వాక్కుతో నేను ముందుకు వెళ్ళాలి. నీవే సత్యం. ఈ రోజున మొదటి పట్టణం తర్వాత ఒక పాట పాడాం. ఏమిటి? ఆదిలో వాక్కుండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్యే మానవుడై మన మధ్య పుట్టెను. ఆ వాక్యే మారని వాక్కు, మార్చే వాక్కు, మనకు తోడుగా ఉన్న వాక్కు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనందరము కూడా ఈ రోజున ఆలోచిద్దాం. మరియ తల్లిని గౌరవించుకుంటూ ఉండగా, మరియ తల్లిని ఆరాధిస్తూ ఉండగా, కొద్దిగా మనము ఈ రోజున ఎవరి సాన్నిధ్యములో దేవునితో వెళ్ళాలి? రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనం ఏమంటూ ఉన్నది? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నీవు నా పక్షాన ఉంటే నాకు విరోధి ఎవడయ్యా? తర్వాత వచనము చూస్తే అదే రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయములోనే 28వ వచనం ఒక్కసారి చూద్దాం. దేవుని ప్రేమించే వారికి అనగా అదండి ఆయన ఉద్దేశానము నడచు వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చెయ్యునని ఇప్పుడు నాకు తెలియను. ఇప్పుడు నాకు తెలియను, ఈ సమయంలో నాకు తెలియను. దేవుడి పక్షాన ఉంటే ఆయన అన్ని నాకు చేస్తాడు. అదే అధ్యాయములో 35వ వచనం,
అదే అధ్యాయములో 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మనలను వేరు చేస్తారు. ఈ రోజున ఇక్కడ ఉన్న మనందరము కూడా క్రీస్తు ప్రేమతో కలిసి నూతన సంవత్సరములోనికి, మరియతల్లి మాతృత్వ పండుగలోనికి, మూడవది యేసు నామకరణ పండుగ, యేసుకు పేరు పెట్టిన రోజు. అందుకే కథోలికులు దాదాపుగా ఒకప్పుడు, ఇప్పుడంటే ఆపరేషన్లు కాబట్టి ఇంటికి రావటానికి 10 రోజులు పడుతూ ఉన్నాయి. ఇంట్లో కన్నోళ్ళు అనుకో మాలాంటోళ్ళు 8వ రోజే జ్ఞానస్థానం ఇచ్చేస్తారు గుడికి తీసుకెళ్ళి స్నానం చేయించగానే. నేను 23వ తారీఖు పుడితే మార్చి 2వ తారీఖు ఇచ్చేసేసారు జ్ఞానస్థానం ఇస్తాను. ఈ రోజున యేసు ప్రభుకి ఏమని పేరు పెట్టారట? యేసు. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు, క్షమించేవాడు, కూడా ఉండేవాడు, నీతో ఉండేవాడు, నిన్ను క్షమించేవాడు, నిన్ను రక్షించేవాడు. కావున ఆ క్రీస్తుతో కలిసి ఈ నూతన సంవత్సరములోనికి వెళితే అదే కదా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, దేవుడు నీ కార్యములను దీవించమని అడుగుదువేని, ప్రార్థించుదువేని, నీవు తప్పక విజయము. అది ప్రార్థిస్తే, ప్రార్థన చేస్తే అన్నీ నీకు సమకూరుతాయి. కావున నీవు ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? ఈ రోజున ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? అదే సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, అమ్మా నీ కార్యములన్నింటిలో ప్రభువును స్మరించుము, అతడు అదండి రాబోతున్న నీ సంవత్సరం అంతా సులభతరము కావాలంటే ఏం చేయాలట? నీ కార్యములన్నింటినీ ప్రభువునకు. అదండి మనం అలా చేయం. నేనే గొప్ప, నేనే చేస్తా. సారట ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ షాపుకి పంపించింది. షాప్ అంటే ఈ రోజుల్లో చెబుతాం, దుకాణం అన్నా ఇంకోటంటే గుర్తురా. షాపుకు పంపించి అబ్బాయి బియ్యం అయిపోయినీరా, ఒక 5 కేజీలు బియ్యం తీసుకురా అందట. వాడు సంతోషంగా 5 కేజీలు బియ్యం వాళ్ళ అమ్మగారు 100 రూపాయలు పైన ఇచ్చారు. కాబట్టి వీడికి కమిషన్ వచ్చింది. వెళ్ళాడు. అంటే కమిషన్ లేకుండా ఏ పనులు చేయవు ఈ రోజుల్లో. కమిషన్ లేకుండా ఎంగిలి గ్లాసు కూడా తీయం. కమిషన్ ఉంటే కక్కుర్తి పనులు మనం చేసేయాలి. కక్కుర్తి పనులు. వెళ్ళాడు. అంకుల్ ఏంట్రా? 5 కేజీలు బియ్యం అంకుల్. ఆయన బిజీగా ఉన్నాడు అక్కడ. 5 కేజీలకు బదులు 7 కేజీలు బియ్యం ఇచ్చాడు. 5 కేజీలకే డబ్బులు తీసుకున్నాడు. తీసుకుని అయ్యుడు అబ్బా చెప్పలా మళ్ళీ అంకుల్ ఎక్కువ వేశారు అయ్యుడు. ఆహా నాకు బియ్యం ఎక్కువ వచ్చాయి అని సంచిని తీసుకున్నాడు, తల మీద పెట్టుకున్నాడు. అలా మిగిలిన డబ్బులతోటి చాక్లెట్లు, లాలీపాపులు కొనుక్కొని చీక్కుంటూ ఇలా పెట్టాడు. ఇలా పెడితే బియ్యం అటు ఇటు పోతాయి, మధ్యలో ఉండి కదలడు. ఇంకా మనం కొట్టుకోని అవసరం. ఆ సంచి ఎగురుకుంటే వెళ్తున్నాడు. చాక్లెట్లు చీక్కుంటే ఎగురుకుంటే వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళాడు. చూస్తే సంచికి చిన్న సిల్లు ఉంది. సంచిలాగో సిల్లు తీసుకుపోయింది. ఈ దారిలోకి 2 కేజీలు బియ్యం పోయి మనోడు ఎగురుతూ వెళ్ళాడు. ఇలాగనుక ఆహాహా అనుకొని సంచిలాగో మనం కూడా అంతే వచ్చాం. ఎంత బాగా ప్రసంగం చెప్పారని ఫాదర్ గారు. అసలకి మా ఒళ్ళు పులకరించింది. ఫాదర్ గారండి ఏం చెప్పారండి అస్సలకండి అనేస్తాం. ఏం చెప్పారు అంటే అదే సామే ఏం చెప్తారంట. పూజ అయిన తర్వాత ఏదైనా ఇక్కడ ఉండిద్దా అంటే సంచిలాభం
మాంసం తీసుకుపోయింది. సంచి లాభం కేక్ ఇవ్వలేదు ఫాదర్ అంటాడు నా దగ్గరికి వచ్చి. మళ్ళీ ఈ పొగినోడు ఏం చెప్పారు ఫాదర్ అంటాడు. ఫాదర్ నాకు కేక్ ఇవ్వలేదు ఫాదర్ అంటాడు. కేక్ ముఖ్యమా వాక్యం ముఖ్యమా అంటే ఆ సమయంలో కేకే ముఖ్యం. కేకే ముఖ్యం. ఏం చెప్పారు ఫాదర్? తనువు పులకరించింది ఫాదర్. బా దేవుడు దిగొచ్చాడు ఫాదర్. మీరు చెబుతుంటే ఆ వెలుగు సమే మీ ముఖంలో అబ్బబ్బో అయ్యో అయ్యో. ఇంకా అందరం వెంకటేశ్వరులే కదా. ఈ రోజున నీ వింటున్న వాక్యం నీ హృదయంలో పడుతుందా? లేక ఏదో ఒక అరగంట రావాలి, మా అమ్మా నాన్న నేర్పించారు, క్రిస్మస్కి అర్ధరాత్రి పూజ, నూతన సంవత్సరానికి అర్ధరాత్రి పూజ, మళ్ళీ ఈస్టర్కి అర్ధరాత్రి పూజ, సంవత్సరానికి 3 అర్ధరాత్రి పూజలు పెడతారు, కాకపోతే దేవుడు ఏమని అనుకుంటాడేమో, మా అమ్మ నాన్న చిన్నతనంలో నేర్పించారు కదా వెళదాములే అని వస్తా. వినే వాక్యం ఎక్కడకు వెళుతూ ఉంది. ఇదిగో ఈ రోజున నీవు దేవుని సాన్నిధ్యములో, అదే కదా నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనములో ఏమని చదివాం? నా సాన్నిధ్యము నీతో వచ్చును. ఈ సంవత్సరం అంతా 26వ సంవత్సరం అంతా దేవుని సాన్నిధ్యము నీతో, నీ కుటుంబముతో, నీ బిడ్డలతో, నీ పరివారితో, నీ అందరితో రావాలి అంటే నీవు ఏమి చేయాలి? ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయములో 21వ వచనం ఒక్కసారి చూద్దాం. దేవుని సాన్నిధ్యము నీతో ఉంటే నీ ఎదురుగా ఉన్నటువంటి కష్టము కూడా 2గా చీలిపోతూ ఉంది. చేతిని చాపెను, బలమైన తూర్పు గాలిని తొలగించి సముద్రము 2 పాయలుగా వెనుకకు పోవునట్లుగా ఆరిపోవునట్లుగా చేసిన వారు పొడి నేల మీద చక్కగా డాన్సులు వేసుకుంటూ నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. ఈ రోజున ఆ సాన్నిధ్యము నీతో ఉంటే నీ ఇంటి ముందు, నీ ఇంటిలో ఏ కష్టము వచ్చినా దేవుడు దానిని 2గా చీల్చివేస్తాడు. అది నీవు నమ్ముతున్నావా? నమ్మేవారంటే చప్పట్లు పట్టవచ్చు. లేదు, సగానికి సగం మంది నిద్రలో ఉన్నాం. ప్రైజ్లో ఇప్పుడు కొట్టమంటే అందరం కొడతాం కదా. దేవుని సాన్నిధ్యము నీతో ఉంటే, దేవుని ప్రేమ నీతో ఉంటే నీ ముందు ఉన్న కష్టము కూడా దూది పింఛములా, నీటి ఉడకల, గాలిలో తేలాడే తానులాగా వెళ్ళిపోతుందే కానీ నీకే హాని చెయ్యదు అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే దేవుని సాన్నిధ్యము ఉంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం మళ్ళీ 19వ వచనం ఒక్కసారి చదువు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. యేసు పచ్చిక బయళ్ళ మీద కూర్చుండునని ఆజ్ఞాపించెను. 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చూచి ఆశీర్వదించి తండ్రికి కృతజ్ఞతలు తెలిపి తుంచి శిష్యులకు ఇయ్యగా వారు దానిని ప్రజలకు పంచిరి. ఎంతమంది ఉన్నారమ్మా అక్కడ? స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది ఉండగా, పురుషులు 5,000 మంది ఉంటే స్త్రీలు కంపల్సరీగా 10,000 మంది ఉండాలి. 10,000 మంది స్త్రీలు ఉంటే పిల్లలు ఇంకో 15,000 మంది ఉండాలి. మొత్తం 25,000 మందికి అన్నం పెట్టాడు 5 రొట్టెలతో. ఆయన సాన్నిధ్యము ఉంటే నీ ఇంటిలో ఉన్న ఏది కూడా నీకు హాని చేయదు. నీ కుటుంబం కష్టమును ఆయన పక్కన ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పురుషులకు, 10,000 మంది స్త్రీలకు, 15,000 మంది బిడ్డలకు ఇచ్చిన దేవుడు నీవు ప్రార్థించగా ఈ నూతన సంవత్సరములు నాతో ఉండయ్యా, నా గడపతో ఉండయ్యా, నా ఇంటితో ఉండయ్యా, నా పరివారముతో ఉండయ్యా, నన్ను దీవించయ్యా అని అడిగావా? ఆయన నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు.
నీ కుటుంబానికి ఏ ఆపద వాటిల్లకుండా ఆయన కాపాడతాడు. రే సహోదరి సహోదరుడా గమనించండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో యేసు ప్రభు ఒక బెతస్దాని కోనేటి దగ్గరకు వచ్చారు. అక్కడ ఎన్ని సంవత్సరాల వ్యక్తి ఉన్నాడమ్మా? 38 సంవత్సరాలంటే యేసు ప్రభు కన్నా పెద్దోడే. కదలక ఒకే స్థితిలో ఉన్నావు. నీ కుటుంబంలో కూడా పరిస్థితుల వలన కదలక అదే స్థితిలో కుటుంబం ఎదగక, పిల్లలు ఎదగక, చేతికి రాక, తాగుడుక, ఇతర వ్యసనాలకు లోనై వెళుతూ ఉన్నారా? ప్రభువుని అడుగుతున్నావు ఆయన సాన్నిధ్యం నీతో ఉండమని. ప్రభు అంటూ ఉన్న నేనే నీ ఇంటికి వస్తాను. ప్రభువే అతని దగ్గరికి వెళ్ళాడు. ప్రభువు గుర్తించాడు ఇతను అనేకమైన చాలా కాలంలో అక్కడ ఉన్నాడని. ప్రభు అతనిని గుర్తించాడు, దీవించాడు. ఈ రోజున ఈ నూతన సంవత్సరములో నీతో యేసు సాన్నిధ్యము ఉంటే, యేసు దీవెన ఉంటే, అదే కదా మరియమ్మ గారితో ఆ దీవెన ఉండబట్టి ఆమెను అంతగా దీవించాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా ఒక్కసారి ఆలోచిద్దాం మనందరము కూడా. ఈ రోజున ఆయన సాన్నిధ్యం నీతో ఉన్నదా? దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 49 నుండి 50 వచనాలు ఒక్కసారి చూస్తే దిగివచ్చి వారిని ప్రక్కకు నెట్టెను. అగ్నిగుండమున తేమతో కూడిన చల్లని గాలి విసురుచున్నదో అన్నట్లు ఆ ప్రదేశమును చేశాను. అక్కడ అగ్ని కీలికలు ఎంత ఎత్తున ఎదుగుతూ ఉన్నాయండి. అక్కడ పైన వాక్యాలు చదివితే 75 అడుగుల ఎత్తుగా అక్కడ అగ్ని. ఉదయం ఇక్కడ మా మహిళల సభ్యులు గుడి వెనక మొత్తం ఊడ్చేసి పెద్ద కుప్ప చేశారు. చెత్త చెదారనంతా కూడా ఒక గోడ దగ్గర 2 చెట్ల మధ్యలో. నేను పక్కన కూర్చొని ఉన్నాను అక్కడ దూరంగా. నిప్పు పెట్టారు, కాల్ చేయాలి కదా, ఎవరు దగ్గర లేరు. అది ఎంత ఎత్తు వచ్చింది? మహా అయితే ఇంత ఎత్తు వచ్చిందేమో. అక్కడే లేవు. ముందే చెప్పమ్మా అక్కడే ఉండవద్దు, ఏమైనా ఉంటాయి, కాలిద్ది. పర్వాలేదు, నలుపు నారాయణ మిచ్చని పెద్దలు అన్నారు. స్పెషల్ కలర్ బ్లాక్ ఈజ్ పర్మనెంట్ కలర్. నాలాంటి వాడికి ఎరుపు అయితే కష్టపడాలి, ఎండలో తిరగకూడదు. ట్యాన్ అయిద్దంట. ట్యాన్ రెడ్ అయితే ఎండలోకి వస్తే ట్యాన్ అయిపోయిందట. మన కలర్ ట్యాన్ అవ్వవు, ఏమవో, ఏ భావం లేదు. ఎంత ఎండ వచ్చినా కానీ మనకి మన పర్మనెంట్ కలర్ ఇది. ఎంత పర్మనెంట్. ఇంక దేవుడు మనకి అబ్బాయి నువ్వు దాని మీద ఏం పుయ్యొద్దురా, దీనికి ఏం పుయ్యొద్దురా, అలాగే ఉండని చెప్పాడు మనకి. అది పర్మనెంట్. ఇంకా గమనించండి, అంత అగ్నికి ఉదాహరణ మనం అప్పుడు ఇంటి దగ్గర మనం వంట కర్రలతో చేసాం, చిన్న కర్ర పుల్లలతో. అప్పుడే దగ్గర కూర్చోలేం, అంత దూరంలో కూర్చో ఫూ అని పోతా కదా. మరి అంత కాని అక్కడ 75 అడుగుల ఎత్తు మంటలు నేస్తూ ఉంటే ఏంటి, దేవదూత లోపలికి దిగివచ్చి ఆ ప్రదేశాన్నంతా ఏం చేసిందట, చల్లని తేమ కలిగినట్లుగా ఏసీ రూముగా మార్చింది. ఆ రోజుల్లోనే ఏసీ ఉంది, ఇప్పుడు కొత్తగా ఏసీలు పెట్టుకుంటున్నాం మనం. గమనించండి, దేవుడికి తెలుసండి, అందరికి ఇస్తాడు. కావున ఈ రోజున ఈ సమయంలో అక్కడ చీరను నీవు నేను ప్రార్థిస్తూ ఉన్నావు కదా. ప్రార్థించేవాడమైతే, ప్రార్థనలో దేవుడి దగ్గరకు వచ్చేవాడమైతే, ఇదిగో బైబిల్ మూసివేత చిన్న ప్రార్థనలో వాక్యాన్ని వింటూ చిన్నగా దేవుడికి స్తుతిస్తూ ఆయన ఆరాధించుకుందాం, ప్రార్థించుకుందాం. బైబిల్ మూసివేత నేను చెప్తా కావలసిన వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, వాక్యమును బట్టి ఈ రోజున ఇదిగో ఆ యొక్క 3 వ్యక్తులు, దానియేలు,
అతని ముగ్గురు మిత్రుల గదిలో ఉండగా, వెచ్చని గదిలో ఆ అగ్నికేకల మధ్య ఉండగా దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు? చల్లని గాలిని ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న కష్టాన్ని తొలగిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ కష్టాన్ని తొలగిస్తూ ఉన్నాడు. గమనించండి, నోవా జీవితంలో అందరూ ఎలా చేస్తూ ఉన్నారు? నోవా ఆదికాండం 6వ అధ్యాయంలో 22వ వచనంలో నోవా ఏమరపాటు లేకుండా దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్లుగా చేశాడన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ఏమరపాటు లేని విధముగా ఆయన వ్యక్తి ఉన్నాడు. ఏమరపాటు లేని జీవితము జీవిస్తూ ఉన్నావా ఈ రోజున? ఒక్కసారి ఆలోచించు. గమనిద్దాం ప్రియ సహోదరులారా, ఈ రోజున సువార్తలు మరింత ఏమంటూ ఉన్నది? అన్ని కూడా మనసున బలపరచుగా మనము చేస్తూ ఉంది. సువార్త 2వ అధ్యాయం 51, 52, 53 వచనములలో ఏమని చదువుతూ ఉన్నాం? వారు యెరూషలేము దిగి వచ్చిన తరువాత యేసు వారికి విధేయుడై జీవించారు. మరియ తల్లి జరిగిన విషయములన్నింటినీ తన మనసున బలపరచుకొని జీవించింది, దాచుకున్నది. నీ కుటుంబంలో దేవుడు చేసిన మేలును నీవు చక్కగా దాచుకుని దేవుని స్తుతించేటట్టుగా ఉన్నావా? రోజున దేవుని సాన్నిధ్యంలో ఉన్నా. నీవు నా వెంట వస్తేనే నేను వెళతానని మోషే అడిగిన దానిని బట్టి రోజున నేను అడుగుతూ ఉన్నావా? అవునా, నీవు నా వెంట రావాలి. నీ సాన్నిధ్యము, నీ దీవెన, నీ ఆశీర్వాదం నా వెంట రాని. నేను నా కుటుంబం దీవించబడతా, నేను నా కుటుంబం ఆశీర్వదించబడతా. ఒకసారి ఒక దైవులు చేద్దామా? 56వ కీర్తన 8లో వచ్చిన 56వ కీర్తన ఒకరు ఇవ్వండి, అందరం చేస్తాం. 56వ కీర్తన 8లో వచ్చిన 56వ కీర్తన, నీవు నా వేదనను గుర్తించితివే, నా కన్నీటి బిందువులను. దేవుని శేషాలు మనలో ఉన్న శేషాలు కాదమ్మా. మనలో చాలా శేషాలు ఉంటాయి. దేవుని పరిశుద్ధత అనే గ్రంథం అనే వాక్యం అనే శేషాలు, ఆయన వాక్కు అనే దానిలో నీ కన్నీరు ఆయన భద్రపరిచినట్టుగా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? నీవు ప్రార్థించినప్పుడు నీ కన్నీటి నుండి రాలే వాక్కు చదువుతున్నప్పుడు నీ కన్నీటి నుండి వచ్చే అశ్రు బిందువులను, కన్నీటి బిందువులను రచిస్తూ ఉన్నాడు. తీసివేయటంలా ఆయన దాచుకుంటూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. ప్రైజ్ ది లార్డ్. మనకు ఉద్దేశించిన పథకములు నీ ఫ్రెండ్కో, నీ ఇంట్లో వాడికో కాదు, దేవునికి మాత్రమే తెలుసు. మరి ఆయన ఆలయానికి వచ్చి ప్రార్థించే బిడ్డలుగా, ఆయన ఆలయములో ఉండే బిడ్డలుగా నీవు నేను ఉన్నావా? ఈ రోజున గమనించింది, బయట ఎంత అల్లకొల్లుగా ఉంటుందో మనం ఇంటికి వెళ్ళే సమయంలో చూస్తాం. నింబు దగ్గరికి వెళ్ళామంటే కదా రూట్లు అన్ని నాశనం అయిపోయి ఉంటాయి. సైలెన్సర్ తీసేసి పిల్లలు బళ్ళ మీద వెళ్తూ ఉంటారు కదా. మనం ఎక్కడున్నాం? పవిత్రమైన స్థలములో, పవిత్రమైన వ్యక్తుల మధ్యలో దేవుని చెంత వాక్యముతో ఉన్న ఆ వాక్కు నీ కుటుంబానికి రావాలి అంటే దీవించబడాలి. కావున అందరూ బైబిల్ మూసేద్దాం, కింద పెట్టేద్దాం, నిలబడతాం. 2 నిమిషాలు ఈరోజు ఎక్కువసేపు నిలబడతాం. షుగర్ తగ్గిపోయింది. పక్కతో షేకాన్ని ఇవ్వాలి, అలా నడుద్దాం, డాన్స్ వేద్దాం. ఆ వీడియో చేశాడు, మనం ఎంత బాగా ఏమనుకో. మా స్టెప్లను ఎన్టీఆర్ స్టెప్పులు, మీ స్టెప్లను ఏఆర్ఆర్ స్టెప్. గమనించండి, ఈరోజు ఇక్కడ ఉన్న నీవు నేను కూడా ఉన్న వాక్యాలు వింటూ ఉన్నాం.
వాక్యాలు చదువుకుంటూ ఉన్నాం. ఏమంటున్నది? ఇర్మియా గ్రంథం 29:11 ఏమని చదివాం? నీకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియదు, నీ బంగారు భవిష్యత్తు నేను నిర్ణయిస్తాను, నీవు కాదు. మనం మా అబ్బాయి నెక్స్ట్ ఇయర్ ఐఐటికి వెళ్ళకపోతే వాడు ఎవరో చెప్తాడు ఏమమ్మా. వాడికేమో హాయిగా ఏదో చక్కగా చదువుకొని డిగ్రీ తర్వాత ఎంబీఏ లేదా ఎంసీఏ చేసుకొని ఏదో లెక్చరర్ గా మంచి ఉద్యోగంలో, గవర్నమెంట్ ఉద్యోగంలో లేదా ఒక బ్యాంక్ ఉద్యోగంలో సరిపడ లేదు. మా ఇంట్లో వాడు అటైతే అలాగే డాక్టర్లు ఉన్నారు, అటైతే లాయర్లు ఉన్నారు, మావాడు కూడా అదే అవ్వాలా. అదా నువ్వు కోరుకునేది ఈ రోజున? లేదమ్మా, బిడ్డలను నాశనం చేయదు నీ కోరికను వాళ్ళ మీద ఉద్దేశి. మా అమ్మ మన మీద రుద్దారా? మా ఇంట్లో ఇద్దరు ఉన్నా, మా ఊరికి ఇద్దరుంటే ఒకడు చాలు నువ్వు పెళ్లి చేసుకో అంటారు. మమ్మల్ని ఏమన్నారు? నీ ఇష్టమయ్యా, నువ్వు గురువు అవుతావు, కానీ వెళితే రాకూడదు. ఒకే ఒక మాట మా అమ్మ ఉంటాయి ఫాదర్ గారి దగ్గర, వెళ్ళమనంటే వాడికి మాకేం ప్రాబ్లం లేదు, ఇద్దరు పిల్లలు గురువైతే మాకు సంతోషమే. కాకపోతే వాడు వెళ్ళాడా ఇంటికి వస్తే సత్తాయి, వాడంతటి వాడు వెళ్తున్నాడు. మేము వెళ్ళమావా, వాడంతటి వాడు వెళ్తున్నాడు. వెళ్ళమనండి, చక్కగా గురువు అవ్వనండి, మాకే సమస్య లేదు, వెళితే వెనక్కి రాకూడదు. మా అమ్మ కండిషన్ అని. కారణం ఏంటో తెలుసా? ఆమెకి ఇద్దరు అన్నలు ఉన్నారు, ఇద్దరు థియాలజీకి వెళ్ళారు, థియాలజీ నుంచి వచ్చేసారు. సొంత అన్నలు అంటే మా మేనమామలు, వాళ్ళకి ఇద్దరు అందరూ ఆడపిల్లలే. మా అమ్మతో అర్థం మోకాళ్ళ వెళ్ళాడా మన మేనమామ కోరిక రాకూడదు. నేను చెప్పాను కదా, నా మేనమామ తీసుకురావాలా, నేను అనుకోండి అది కాదు. అవి ఈ రోజున మమ్మల్ని ఈ స్థాయికి దేవుడు దీవించాడు. మా అమ్మ కాదు, మా నాన్న, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని అనుగ్రహం లేకపోతే నేను ఇక్కడ నిలబడలేను. మీరు లేకపోతే కరెక్ట్ గా బీటీపీఎస్ జాబ్ చేయాల్సిన వాడిని. 4 సార్లు ఎక్కడ వచ్చిందో నాకు బీటీపీఎస్ నుంచి, ఎందుకంటే 90 అయిపోయింది నాకు అప్పటికే. 94కి ఐటీ అయిపోయింది, 94కి ఐటీ అయిపోయింది. అప్రెంటిస్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది రమ్మని అన్ని బాగుంటాయి. నాకు ఈ పేరుకి 2 లక్షలు జీతం వచ్చేది. బీటీపీఎస్ మీ మా దగ్గర నిలబడేవాడిని, ఇక్కడ నిలబడ్డాను. దేవుని చిత్తం, దేవుని చిత్తం. కావున ఆయన చిత్తం ఎదురించిన వాడు నీవు నేను అవడము. కావున ప్రార్థిద్దాం, యేసయ్యా ఈ నూతన సంవత్సరంలో మేము చేయు ప్రతి కార్యము కూడా మమ్మలను మా కుటుంబములను దీవించమని అడిగాయా, మమ్మల్ని మా కుటుంబం ఆశ్రయించమని అడిగాయా. అడుగుతున్నామయ్యా, నీ ముందు ఉన్నాము కదా, దీవించు. బిడ్డలమైన మేము నీ సాన్నిధ్యములో ఉన్నా, నీ కృప దగ్గర ఉన్నా, నీ ఆశీర్వాదముల కొరకై ఉన్నా. మోషే వలె అడుగుతున్నామయ్యా, నీ సాన్నిధ్యము మా వెంట వస్తేనే, నీ సాన్నిధ్యము మాతో ఉంటేనే, యేసయ్యా నీవు మాకు తోడుగా ఉంటేనే, నీవు మాకు నీడగా ఉంటేనే, నీ ఆశీర్వాదం మాకు తోడుగా ఉంటేనే ప్రభువా ఏదైనా చేయగలవు. చక్కని పాట ఈ రోజుల్లో, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నా జీవిత కథను, నా జీవితంలో రాసిన కథను, ఈ లోకంలో రాసిన కథను మార్చేవాడము నీవే కదా. ఈ నూతన సంవత్సరంలో నా కుటుంబముల కథను మార్చవా, నా కుటుంబంలో ఉన్న వేదనను మార్చవా, నా కుటుంబంలో ఉన్నటువంటి బాధను మార్చవా అడుగుతున్నానయ్యా. కథ మొత్తం మార్చే దేవుడు, ఏదైనా చేయగలవాడవయ్యా, విభించబడుతున్నా అడుగుచి ఉన్నా. నా చెయ్యి పట్టి నడిపించు యేసయ్యా, నా చెయ్యి పట్టి నడిపించు యేసయ్యా. నాకు తోడుగా, నాకు నీడగా, నాకు ఆదరణగా, నాకు ఆప్యాయతగా, నా కుటుంబమునకు ఆదరువుగా ఉన్నావా. నా ప్రయాణాలలో, నా రాకపోకలలో, అన్నింటిలోనూ ప్రభువా నీవే నాకు రక్షగా ఉండమని అడుగుతున్నానయ్యా.
సమయం ఎక్కడ చేరిన నిన్ను వివరించమని అడుగుతా. యేసయ్యా, అబ్రహాముని మాటను వినగానే తన పరివారాన్ని వదలి నీవు చెప్పిన చోటుకి వెళ్ళాడు కదా, అన్నిటినీ కూడా వదలి నేను కూడా నీ లోకము ఇచ్చే సంతోషమును కాదు, నీవు ఇచ్చే ఆనందమును వెతికే బిడ్డగా, నీతో నడిచే బిడ్డగా, నీతో ఉండే బిడ్డగా, నీ ఆత్మీయతలు వెలిగే బిడ్డగా నన్ను దీవించగా, నన్ను ఆశీర్వదించగా. ఈ సమయంలో అందరము కూడా చేతులు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా. ఆ ప్రార్థన వినువాడవు కదా ప్రభువా. ప్రార్థించే శక్తి నాకు దయచేయి ప్రభువా. అహరోను ప్రార్థించగా, మోషే ప్రార్థించగా, అబ్రహాము ప్రార్థించగా, ఇసాకు యాకోబులు ప్రార్థించగా, న్యాయాధిపతుల గ్రంథములో ప్రభువా ప్రథమ స్థానము నుండి చివరి వరకు న్యాయాధిపతులందరూ ప్రార్థించారు కదా. గిదియోను ప్రార్థించాడు, సాంసోను ప్రార్థించాడయ్యా. అలాగని స్త్రీలు అనేక మంది ప్రార్థించారు. న్యాయాధిపతుల గ్రంథములు న్యాయాధిపతులు నీ న్యాయములు వారికి అందించే సమయంలో ప్రార్థించిన విధమున ఇదిగో దానియేలు గ్రంథములో ప్రభువా సుసాన్న కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆమెకు మరణ శిక్షణ వేయబడినా కానీ నీవు ఆ మరణ శిక్షణ తొలగించావు కదా. తోబీతు కళ్ళు పోయిన తోబియాసుని ద్వారా రఫాయేలు దేవదూత ద్వారా తిరిగి అతని చూపునిచ్చావు కదా. భక్తమై ప్రార్థించగా అతనికి చూపునిచ్చిన ప్రభువా, నా యూని గ్రామపు విధవరాలు కుమారుడు ఆ సంఘము ప్రార్థనలో ఏడుస్తూ ప్రార్థించగా ఆమె బిడ్డను ఆమెకు అనుగ్రహించావు కదా. ప్రభువా, ఈరోజు అడుగుతూ ఉన్నాను, ఇదిగో యేసయ్యా నిన్ను అడుగుతూ ఉన్నాను, ఎవరెవరి అనుకుంటున్నావా? మార్తమ్మ మరియమ్మలు ప్రార్థించగా మరణించిన వారి సహోదరుడు లాజరును తిరిగి లేపావు కదా. నేనే పునరుత్థానమును జీవమును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు మరణమును చవి చూడడు అన్న మాటను మాకు ఇచ్చావు కదా. వారి ద్వారా ఈ రోజున మేమందరము ప్రభువా శతాధిపతి నీ వైపు చూడగా అతని కుమారుడు అతని సేవకుడు నీవు స్వస్థత పరిచావు కదా. ఇదిగో ప్రభువా 32 సంవత్సరములు వెన్నుపూస వంగిపోయి నడవలేని స్థితిలో ఉన్న స్త్రీని ఆమె చెయ్యిని పట్టుకొని ఎత్తి ఆమెకు స్వస్థతనిచ్చావు కదా. ఈ నూతన సంవత్సరములో ప్రథమ గడియలలో నీ ముందు ఉండి అడుగుతూ ఉన్నానయ్యా, నీవించమని ఆశీర్వదించమని. ప్రభువా, ఎస్తేరు రాణి ప్రార్థించినప్పుడు, మోర్దెకయ్య ప్రార్థించినప్పుడు మరి ప్రార్థనను ఆలకించావు కదా. ఇదిగో యేసయ్య, సమూయేలు ప్రార్థించగా, సమూయేలు తల్లి అన్నా ప్రార్థించగా, దావీదు ప్రార్థించగా, సొలొమోను ప్రార్థించగా జ్ఞానమునిచ్చావు కదా. దావీదు ప్రార్థించగా అతనికి నీ ఆశీర్వాదమునిచ్చావు కదా, క్షమాపణనిచ్చావు కదా. రోజున మేమందరము అడుగుతున్నామయ్యా, బైబిల్ గ్రంథములోని వ్యక్తుల వలె ఈ ప్రార్థన మాకు దయ, మా ప్రార్థనను ఆలకించేవాడా, మా ప్రార్థనకు సమాధానం వసగువాడా, నీకు వందనములు, నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. అడుగుతూ ఉన్నానయ్యా, కన్నీటితో అడుగుచున్నానయ్యా. ఓ ప్రభువా, బిడ్డలని ముందు ఉంచనుకుంటున్నా, ఈ ముందు ఉంచి సాష్టాంగపడి తలలు వంచి చక్కెళ్ళు మూసుకొని కన్నీటితో అయ్యా నా బాధను ఎవరితో చెప్పుకోగలనయ్యా. ఈ సమయములో ప్రార్థన వినేవాడవు నీవే కదా, సమస్తమును పరికించేవాడు. నా పాఠశాలకు వచ్చి నా ఉపదేశం ఆలకించు అని దీవిస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభువా, వందనములయ్యా. నన్ను
శాంతము గమనించేవాడా, ఆ కుటుంబమును చూచువాడా, ఆ కుటుంబములకు దగ్గరగా ఉండువాడా, ఆత్మీయతతో నిన్ను నడిపించగలుగుతున్నా. ఈ మనవులన్నింటినీ మీ కుమారుడను మా ప్రభువు యొక్క యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన నామములు అడిగి వేడుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరము కూడా నిలిచి ఉన్నాం. మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించినాము. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించినాము.